ప్రేమ అన్నటువంటి పునాది పైన వారి వారి జీవితాలు ఏర్పాటు కావించబడ్డాయి. ఈ క్షణంలో, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకానొక రోజున ఆయన్ను ఒక కొండ వైపుకి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ కట్టెలు కొట్టడం, కట్టెలు మోయడం, బిషప్ గారు మోయడం అన్నటువంటి శిక్షకు గురి చేస్తున్నారు. మోయాలి తప్పదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన గాడ్సే తనకు తెలిసిన వాళ్ళే అక్కడున్నారు కాబట్టి, నాకు మీరొక చిన్న సహాయం చేయాలి అన్నాడు. ఏమిటి అన్నారు. ఇదిగో ఇన్ని కర్ర పుల్లలని, ఇన్ని కట్టె పుల్లలని నేను మోస్తున్నాను కదా! నాకు కేవలం 2 ముక్కలు, చిన్న 2 ముక్కలు మీరు అనుమతిస్తే నేను ఉండే కారాగారంలోనికి అంటే ఖైదీగా నా బందీఖానాలోనికి మీరు అనుమతిస్తే 2 చిన్న ముక్కల్ని నేను ఇలా ఉంచుకొని సిలువని చేసుకుంటాను. ఇలా 2 ముక్కల్ని ఉపయోగించుకొని సిలువని చేసుకొని అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే దే వర్ నాట్ అలౌడ్. వాళ్ళని ఏ వస్తువులు వాడడానికి కూడా అక్కడ అనుమతి లేదు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది చిన్న ముక్కే కదా అన్నటువంటిది కాదు. ఎవరికి తెలుస్తుందని కాదు. పొరపాటున తెలిస్తే జీవిత గమనమే మారిపోతుంది వాళ్ళకి. ఆ క్షణములో వాళ్ళు వారించారు. అది కుదరదు అని చెప్పారు. కానీ మనం స్నేహితులం కదా! ఒకరి కోసం ఒకరము జీవించాలి కదా! అని ఆయన సర్ది చెప్పుకొని ఒప్పించాడు. ఒప్పించడం కూడా ఎలా చెప్పాడంటే, ఇదిగో మిమ్మల్ని నేను ఎప్పటికీ కూడా ఇబ్బంది పెట్టను. మీరు నా ద్వారా బాధపడడం, మీ ఉద్యోగాలు పోవడం నాకు ఇష్టం లేదు. కానీ నేను తీసుకెళ్తున్నటువంటి ఈ 2 కర్ర ముక్కలు లేకుంటే చెక్క ముక్కల ద్వారా నేను సిలువని చేసుకొని ఆ సిలువను సోపులో పెట్టాను. సోపు అంటే మన సోపు బేతింగ్ సోప్ బార్, దానిలో నేను ఉంచుకుంటాను. దాన్ని వాడకుండా అలానే పెట్టుకుంటాను. మీ ఖైదీలు ఎప్పుడొచ్చినా కానీ అది మీకు తెలియదు అందులో సిలువ ఉన్నది అని. కాబట్టి ఎవరము కూడా ఇక్కడ దొరకము అని అన్నప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అనుమతించారు. అనుమతించిన తర్వాత మన బిషప్ గారు దానిని సోపు బాక్సులో అంటే సోపులో పెట్టి ఆ సోపు బాక్సులో పెట్టుకొని అతను ప్రతిరోజు కూడా చూసుకునేటువంటి వాడు. అలానే ఇంకొకసారి ఆయన మరొక విషయం కోసం అడిగాడు. ఏమిటంటే ఒక ఎలక్ట్రిక్ వైరు చిన్నది కేవలం ఇంత మాత్రం ఉండేటువంటి ఆ ఎలక్ట్రిక్ వైర్ కావాలి. ఎందుకు అని వాళ్ళు అడిగారు. అందులో ఉన్నటువంటి ఆ వైర్లను లోపల ఉన్నటువంటి తీగలను తీసుకొని నేను చైన్ చేసుకుంటాను, చిన్న చైన్ లాగా చేసుకుంటాను. అది నాకు ధరించాలని ఉన్నది అంటాడు. అప్పుడు అసలు ఎలక్ట్రిక్ వైర్ అన్నా, ఎందుకంటే ఇట్ ఈజ్ ప్లానింగ్ టు కమిట్ సూసైడ్, బలవన్మరణానికి గురి కావాలని తనను తాన్ని చంపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి భావన అక్కడ వస్తుంది. తెంచుకోవచ్చు కూడా, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ అతను చెప్పాడు, ఇందుకోసము నేను దాన్ని ఒక చిన్న చైన్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను, దానికి ఈ సిలువను కట్టి దాన్ని ధరించాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒప్పుకోరు. కానీ చివరికి మనం మళ్ళీ స్నేహితులం కదా అని వాళ్ళని ఒప్పించడంతో అతను దాన్ని ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అలా చేసుకుని తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన రిలీజ్ అయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత వారిని ధరిస్తున్నాడు. ఎలక్ట్రిక్ వైర్తో ఉన్నటువంటి దాని మధ్యలో ఉన్నటువంటి అల్యూమినియం ఆ తీగలను ఉపయోగించుకొని ఆయన చిన్న చైన్ చేసుకున్నాడు. ఆ చైన్కి ఒక చిన్న తను గతంలో సోప్ బాక్స్లో పెట్టినటువంటి సిలువను దానికి కట్టుకుంటున్నాడు. కట్టి దానిని ఒక బిషప్గా ధరిస్తూ ఉన్నాడు. దానినే మనం చెప్తాం, ఆ క్రాస్ని పెక్టోరల్ క్రాస్ అంటారు. బిషప్ గారు మామూలుగా మనం చూస్తే మన బిషప్ గారిని వాళ్ళు ధరించి ఉంటారు. అక్కడ ఒక క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్లో ఆయన ఈ చిన్న చెక్క సిలువను పెట్టుకొని అదే ధరించేటువంటి వాడు. అయితే ఇక్కడ ధరిస్తున్నాడని కొంతమంది మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. ఇది కారాగారంలో మీరు తయారు చేసుకున్నది ఈ సిలువ మరియు ఈ చిన్న చైన్, కారాగారంలో దీన్ని మీరు తయారు చేసుకున్నారు, ఎలాగో బయటికి తెచ్చుకున్నారు. అయితే ఇది కారాగారమునకు గుర్తుగా, ఈజ్ ఇట్ ఏ రిమెంబరెన్స్ ఫర్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రిజన్, అంటే అక్కడ ఉన్నటువంటి జీవితానికి గుర్తుగా దీనిని నీవు ధరించావా అని ఆయనను మళ్ళీ బయట ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను గతములో ఈ విధంగా ఉన్నాను, గతంలో నాకు ఇన్ని విషయాలు జరిగాయి, కాబట్టి అది నాకు ఎప్పుడూ గుర్తుండాలి అన్నటువంటి తత్వముతో నేను ఈ సిలువను మరియు ఈ చైన్ని నేను దండను ధరించడం లేదు. కేవలము అవి క్రైస్తవ ఘనతకి గుర్తు.
అన్నటువంటి దానికోసమే ధరిస్తున్నానని జవాబిచ్చాడు. ఈ సిలువ అన్నటువంటిది ఏమిటి? క్రీస్తు ప్రభువు తన కష్టమునంతటిని కూడా సిలువ ద్వారా, తన ప్రేమనంతటిని ఈ సిలువ మరణం ద్వారా చూపించాడు. దాన్ని వేలాడదీయడం కోసం ఈ చైన్. అదేవిధంగా సిలువను ధరించడం ద్వారా క్రైస్తవ ఘనత ఎంత గొప్పది అంటే, క్రీస్తు ప్రభు ధరించినటువంటి ఆ సిలువను మనము హత్తుకోవడం ద్వారా, నాడు క్రీస్తు భగవానుడు ఏ విధంగానైతే సిలువను హత్తుకున్నప్పటికీ కూడా ఆయన మరణంపై విజయాన్ని సాధించి పునరుత్థానుడయ్యాడో, అదేవిధంగా ఈ సిలువను నేను ధరించడం ద్వారా క్రైస్తవ ఘనతకి గుర్తుగా ఉన్నటువంటి సిలువను నేను హత్తుకోవడం ద్వారా, దానిని హత్తుకోవడం ద్వారా నేను కూడా ఈ ప్రపంచముపై విజయాన్ని సాధిస్తాను. ఇది క్రైస్తవ ఘనతకి గుర్తుగా ఉన్నది అన్నటువంటి తత్వముతోనే నేను దీన్ని ధరిస్తున్నానని చెబుతూ, లవ్ కాంక్వర్స్ ఎవ్రీథింగ్, ప్రేమ సమస్తమును సాధించును, సమస్తమును జయిస్తుందని ఆయన చెప్పాడు. ఇదిగో మనము ప్రేమతత్వముతో ఉన్నప్పుడు, ప్రేమ భాషను మాట్లాడినప్పుడు, ప్రేమ పలుకులు పలికినప్పుడు, చిరునవ్వుతో ఎవరు అందరినీ పరిచయం చేసుకున్నప్పుడు ఈ ప్రేమ సమస్తాన్ని సాధిస్తుంది. ఈ ప్రేమ ద్వారానే ఈ సత్య సువార్త వేదికగా మారుతుంది. సత్య సువార్త మహా గొప్ప ప్రథమ సువార్తగా మారుతుందని ఆయన చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రేమ నిజమైనదైతే అది రెండింతలుగా నీకు తిరిగి వస్తుంది. నీ ప్రేమ యథార్థమైనది అయినట్లయితే అది నీకు మళ్ళీ చెల్లించబడుతుంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనంలో మనం వింటున్నాం, నేను ప్రేమించినట్లా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను ఏ విధంగానైతే మిమ్మల్ని ప్రేమించి ఉన్నానో అదేవిధంగా మీరును సైతము ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఆ ప్రేమ తిరిగి మీకు చెల్లించబడుతుంది. ఆ ప్రేమ మళ్ళీ తిరిగి నీ చెంతకు వస్తుంది. అందుకే ఇచ్చిపుచ్చుకోవడమే ప్రేమించే కళలో ఉన్నటువంటి మర్మం. ఇన్ ద ఆర్ట్ ఆఫ్ లవింగ్, ద మ్యూచువల్ గివింగ్ ఆఫ్ లవ్ ఈజ్ ద సీక్రెట్. అంటే ఈ ప్రేమించడం అనేటువంటి ఈ కళలో ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఒక విజయానికి మర్మము, విజయ సూత్రముగా అది పనిచేస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితాలలో, మీ సంఘ జీవితాలలో సైతము రెసిప్రోకల్ లవ్ విల్ బి ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. ప్రేమించేటువంటి కళలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆలోచన, ఆ ప్రక్రియ మీకు పరిపూర్ణతను సంతరిస్తుంది, పరిపూర్ణతను అందిస్తుంది. ఆ విధంగా మీరు ప్రేమ ద్వారా సమస్తాన్ని సాధిస్తూ ప్రేమ సువార్తను ప్రకటించేటువంటి వారుగా మారుతూ ఉన్నారని ఈ వాక్యము మరి ఈ పరిచర్య, ఈ అనుభవము మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా మన జీవితాలలో దీనిని ప్రకటించాలి. ప్రతి క్షణము కూడా ఆయన వలె ఎలా జీవించాలి, ఆయన ధరించేటువంటి వారముగా ఎలా ఉండాలి. వాళ్ళు అడుగుతున్నారు, యు ఆర్ రియలీ రిచ్ మ్యాన్, అంటే నువ్వు ఎంతో ధనవంతుడివి, ఎంతో గొప్పవాడి, భాగ్యవంతుడివి. ధనవంతుడు అనడం కంటే కూడా భాగ్యవంతుడివి అని చెప్పవచ్చు. అంత భాగ్యం ఎలా అంటే, క్రీస్తు ప్రభుని నిట్ట నిలువున ధరించడం ద్వారా చూసిన వారంతా కూడా నీ దగ్గర మర్మములు, పరలోక సూత్రములు, పరలోక విషయాలు నీ దగ్గర ఉన్నాయి అని అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. అందుకోసమే ఎవరి దగ్గర అయితే విషయం ఉంటుందో అతని దగ్గరికి అందరూ కూడా చేరతారు. ధనవంతుల దగ్గరికి నేడు అనేకమైనటువంటి వారు వెళ్తూ ఉన్నారు. నాకు అవసరమైనటువంటి విషయం కోసం, ఆ విషయం ఎక్కడ నాకు దొరుకుతుందో నేను అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాను. కానీ నీ దగ్గరికి కూడా జనులు తండోపతండాలుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నీ బోధనని ఆలకించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి? నువ్వేదో పెద్ద బిషప్ గారు అని కాదు. అంటే ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారికి తన తోటి సోల్జర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఇది. ధనవంతుడని వాళ్ళు చెప్తే నేను కాదు, ఏ విధంగా అవుతాను అని అన్నప్పుడు వీరి విధంగా ఇస్తున్నారు. ఏ విధంగానైతే ప్రజల దగ్గరికి, అనేకుల దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారో మీ దగ్గరికి కూడా వస్తూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే ఇది, మీరు క్రీస్తు ప్రభువును ధరించి ఉన్నారు.
క్రీస్తు ప్రభు యొక్క బోధనని మీరు ఆకలింపు చేసుకొని, అన్వయింపు చేసుకొని ప్రజలకి పంచిపెడుతున్నారు. కావున దానిని గ్రహించడానికి మాలాంటి వారు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. దట్ వే యు ఆర్ భాగ్యవంతుడివి. నీవు చాలా భాగ్యవంతుడివి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలం ఆ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయనకు మాత్రమే కాదు. 2వ జాన్ పాల్ పాపు గారు కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ పాఠమును ఎంతగానో సొంతం చేసుకున్నారు. 2వ జాన్ పాల్ పాపు గారు ఆయన జగద్గురువులుగా ఉన్నప్పుడు ఎంతగానంటే ఆయన వెళ్ళిన చోటల్లా కూడా తండోపతండాలుగా ఎవరికీ రానంత జనం, ఇసుక వేసినంత జనం, ప్రజలు, విశ్వాసులు ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని దేశాల నుండి సైతం కూడా వెళ్ళేటువంటి వారు. అంత గొప్పగా ఈ ప్రేమ అన్నటువంటి కళని ఆయన అలవర్చుకున్నారు. ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ అన్నటువంటి దాన్ని అంత గొప్పగా ఆయన సొంతం చేసుకున్నాడు. అంత గొప్పగా ఆయన ఎగ్జిబిట్ చేయడానికి, అంటే అంత గొప్పగా ఆ ఆర్టిస్ట్ ఏ విధంగానైతే తనలో ఉన్నటువంటి కళను బాహాటము చేస్తాడో, అదేవిధంగా తన లోపల ఉన్నటువంటి ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ని, ఆ కళాఖండమును 2వ జాన్ పాల్ పాపు గారు అందరికీ అందించడానికి ప్రయత్నం చేశారు. అలా జీవించాడు కాబట్టే నేడు ఆయన పాఠాలు ఆధ్యాత్మికంగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక సిరులుగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమ సువార్త ప్రథమ లక్ష్యం అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకొని ఉన్నాం.